సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండేది. గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేదునని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనాను చంపుటియే గాని మేము కోరుట లేదనేది. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయొచ్చు, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకప్పగించము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఊరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించేదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని, మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను. వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిస్తీయులకును
ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయియుల సంతతి వాడగు ఇష్బిబేనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయియుల సంతతి వాడగు సఫును చంపెను. తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బెత్లెహేమీయుడైన యెహోరేగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్రనేతగాని దోనె అంతా గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి యొక్క ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయియుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయియుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లా, నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొరుల వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను.
బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడవై నా దేవుని విడిచిన వాడను కాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధుల నన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటేని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషునై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారి కందరికి ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలు బెడకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. నేను వారిని మింగివేయుదును. వారిని తుత్తి నియలుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయదు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయదు. నా శత్రువులను వెనుకకు మళ్ళ చేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒక్కడునూ లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమయ్యకుండును. నేల ధూళివలే వారిని నలుగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంట వలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవగలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపర్చువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించెను. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన
దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.